నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఎక్కడ చూసినా మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో టగ్ ఆఫ్ వార్ అయిన చోట్లలో కూడా రేవంత్ రెడ్డి హవానే నడుస్తూ ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో 90% పైగా 80% నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ 90% పైగా మనకి గెలుపును సాధించి పెట్టారు అని రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న చేసిన ప్రసంగంలో ఆయన వివరించారు. ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 3 మున్సిపాలిటీల్లో మళ్ళీ టాస్ వేసి గెలిచినా కూడా రేవంత్ సర్కార్ కి మగ్గు చూపింది. అదృష్టం అనేది వరించింది ఈసారి రేవంత్ సర్కార్ కి. మనం చూసుకుంటే మహబూబాబాద్ జిల్లాలో కూడా రేవంత్ విజయం డంకా మొగయించుకుంటూ కాంగ్రెస్ సత్తా చాటింది. ఇదంతా కాకుండా జైరాబాద్ మున్సిపాలిటీలో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొత్తం చూసిన కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంది. అక్కడ మనం చూసుకుంటే మున్సిపల్ చైర్మన్ గా యూనస్ ఎన్నిక జరిగింది ఆల్రెడీ జైరాబాద్ లో. అండ్ కాంగ్రెస్ కి 3 స్వతంత్రులు, 2 ఎంఐఎం కౌన్సిల్ మద్దతు కూడా ఇచ్చారు. ఇదంతా కాకుండా జనగామలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెపరెపలాడుతుంది. ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్, టాస్ లో గెలిచారు. అక్కడ కూడా జెండా రెపరెపలాడింది. మనం క్లియర్ చూసుకుంటే ఎర్రవల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ నుంచి అబ్జర్వ్ చేసి ఆయన ఆల్రెడీ అరెస్ట్ చేశారు, కస్టడీలోకి తీసుకున్నారు. చేసిన హంగామాకి ఈ రోజు లిటరల్లీ కుప్పకూలి కూర్చుంది బీఆర్ఎస్. యశస్విని రెడ్డి ముందు తన పోరాటం ముందు ఆల్రెడీ స్టాండింగ్ ఎమ్మెల్యే మనం చూసుకుంటే ఎర్రబల్లిని ఆల్రెడీ ఓడించి అక్కడ గద్దం సాధించి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో కూడా వాళ్ళదైన శైలిలో సత్తా చాటారు యశస్విని రెడ్డి. ఎర్రబల్లి చివరికి చూసుకుంటే అరెస్ట్ కి ఒక రకంగా చూసుకుంటే ఇట్ ఇస్ అట్టర్ ఫెయిల్యూర్ థింగ్. టాస్ గెలిచినా కూడా ఓటమి ఒప్పుకోకుండా కూర్చుంటే ఇలాంటివే జరుగుతాయి. మహబూబాబాద్ లో మనం చూసుకుంటే తొర్రూరు మున్సిపాలిటీలో ఇందాక చెప్పినట్టు మనం తూనం శ్రవణ్ అక్కడ లాటరీ సిస్టమ్ లో గెలుపొందారు. ఐఎన్సీ కాంగ్రెస్ కి చెందిన వ్యక్తి. ఇతని పట్ల లిటరలీ దగ్గరుండి నడిపించిన ఆవిడ యశస్విని రెడ్డి ఎర్రవల్లి నాయకుడు గట్టి పోటీ ఇచ్చి ఆవిడ ఎమ్మెల్యేగా గెలవటం కదా ఆవిడ మున్సిపాలిటీలో గెలిపించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం జహీరాబాద్ మున్సిపాలిటీ కూడా టాస్ లో గెలిచారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇదంతా కాకుండా జనగాం ఇక్కడ కూడా టాస్ లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. రాష్ట్రం అంతటా అబ్జర్వ్ చేస్తే ఇది రేవంత్ రెడ్డి మానియా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. 90% ఈ రోజు మున్సిపల్ ఎన్నికలన్నింటినీ కైవసం చేసుకుంటా బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కి పడిపోయి ఈ రోజు ఈ ఎన్నికలు రెఫరెండం గా తీసుకుంటే మూడ్ ఆఫ్ ద సొసైటీలో తెలంగాణ అబ్జర్వ్ చేస్తే వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి డంకా బజాయించి గెలుపుని కట్టబెడతారన్న వాస్తవాన్ని ఈ రోజు ప్రజలందరూ 50 లక్షలకు పైగా ఓటర్లు ఈ మున్సిపల్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ వేసిన ఓట్ల సంఖ్య చూసిన తర్వాత బీఆర్ఎస్ కి ఒక రకంగా వాళ్ళకి భయం మొదలైంది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ రోజు క్రిస్టల్ క్లియర్ గా సంక్షేమ పథకాలు అవనండి, గ్లోబల్ సమిట్స్ అవనండి, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అవనండి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అవనండి, సన్నబియ్యం పథకాలు అవనండి, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కి పట్టణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ఫ్లాగ్ ని ఈ ఎగరవేసే సన్నివేశాలు చూస్తున్నాం. ఇట్ ఇస్ అ వెరీ వీకనింగ్ మూమెంట్ ఫర్ బీఆర్ఎస్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసిన ఈ 3 ప్లేసెస్ లో కూడా మున్సిపాలిటీలో కూడా టాస్ తో గెలిచి రేవంత్ రెడ్డి హవా చాటుకున్నారు. ఎక్కడ చూసినా మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో టగ్ ఆఫ్ వార్ అయిన చోట్లలో కూడా రేవంత్ రెడ్డి హవానే నడుస్తూ ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో 90% పైగా 80% నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ 90% పైగా మనకి గెలుపును సాధించి పెట్టారు అని రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న చేసిన ప్రసంగంలో ఆయన వివరించారు. ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 3 మున్సిపాలిటీల్లో మళ్ళీ టాస్ వేసి గెలిచినా కూడా రేవంత్ సర్కార్ కి మగ్గు చూపింది. అదృష్టం అనేది వరించింది ఈసారి రేవంత్ సర్కార్ కి. మనం చూసుకుంటే మహబూబాబాద్ జిల్లాలో కూడా రేవంత్ విజయం డంకా మొగయించుకుంటూ కాంగ్రెస్ సత్తా చాటింది. ఇదంతా కాకుండా జైరాబాద్ మున్సిపాలిటీలో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొత్తం చూసిన కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంది. అక్కడ మనం చూసుకుంటే మున్సిపల్ చైర్మన్ గా యూనస్ ఎన్నిక జరిగింది ఆల్రెడీ జైరాబాద్ లో. అండ్ కాంగ్రెస్ కి 3 స్వతంత్రులు, 2 ఎంఐఎం కౌన్సిల్ మద్దతు కూడా ఇచ్చారు. ఇదంతా కాకుండా జనగామలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెపరెపలాడుతుంది. ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్, టాస్ లో గెలిచారు. అక్కడ కూడా జెండా రెపరెపలాడింది. మనం క్లియర్ చూసుకుంటే ఎర్రవల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ నుంచి అబ్జర్వ్ చేసి ఆయన ఆల్రెడీ అరెస్ట్ చేశారు, కస్టడీలోకి తీసుకున్నారు. చేసిన హంగామాకి ఈ రోజు లిటరల్లీ కుప్పకూలి కూర్చుంది బీఆర్ఎస్. యశస్విని రెడ్డి ముందు తన పోరాటం ముందు ఆల్రెడీ స్టాండింగ్ ఎమ్మెల్యే మనం చూసుకుంటే ఎర్రబల్లిని ఆల్రెడీ ఓడించి అక్కడ గద్దం సాధించి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో కూడా వాళ్ళదైన శైలిలో సత్తా చాటారు యశస్విని రెడ్డి. ఎర్రబల్లి చివరికి చూసుకుంటే అరెస్ట్ కి ఒక రకంగా చూసుకుంటే ఇట్ ఇస్ అట్టర్ ఫెయిల్యూర్ థింగ్. టాస్ గెలిచినా కూడా ఓటమి ఒప్పుకోకుండా కూర్చుంటే ఇలాంటివే జరుగుతాయి. మహబూబాబాద్ లో మనం చూసుకుంటే తొర్రూరు మున్సిపాలిటీలో ఇందాక చెప్పినట్టు మనం తూనం శ్రవణ్
అక్కడ లాటరీ సిస్టమ్ లో గెలుపొందారు. ఐఎన్సీ కాంగ్రెస్ కి చెందిన వ్యక్తి. ఇతని పట్ల లిటరలీ దగ్గరుండి నడిపించిన ఆవిడ యశస్విని రెడ్డి ఎర్రవల్లి నాయకుడు గట్టి పోటీ ఇచ్చి ఆవిడ ఎమ్మెల్యేగా గెలవటం కదా, ఆవిడ మున్సిపాలిటీలో గెలిపించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం జహీరాబాద్ మున్సిపాలిటీ కూడా టాస్ లో గెలిచారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇదంతా కాకుండా జనగాం ఇక్కడ కూడా టాస్ లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. రాష్ట్రం అంతటా అబ్జర్వ్ చేస్తే ఇది రేవంత్ రెడ్డి మానియా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. 90% ఈ రోజు మున్సిపల్ ఎన్నికలన్నింటినీ కైవసం చేసుకుంటా బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కి పడిపోయి ఈ రోజు ఈ ఎన్నికలు రెఫరెండం గా తీసుకుంటే మూడ్ ఆఫ్ ద సొసైటీలో తెలంగాణ అబ్జర్వ్ చేస్తే వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి డంకా బజాయించి గెలుపుని కట్టబెడతారన్న వాస్తవాన్ని ఈ రోజు ప్రజలందరూ 50 లక్షలకు పైగా ఓటర్లు ఈ మున్సిపల్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ వేసిన ఓట్ల సంఖ్య చూసిన తర్వాత బీఆర్ఎస్ కి ఒక రకంగా వాళ్ళకి భయం మొదలైంది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ రోజు క్రిస్టల్ క్లియర్ గా సంక్షేమ పథకాలు అవనిండి, గ్లోబల్ సమిట్స్ అవనిండి, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అవనిండి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అవనిండి, సన్నబియ్యం పథకాలు అవనిండి, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి పట్టణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ఫ్లాగ్ ని ఈ ఎగరవేసే సన్నివేశాలు చూస్తున్నాం. ఇట్ ఇస్ అ వెరీ వీకనింగ్ మూమెంట్ ఫర్ బీఆర్ఎస్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసిన ఈ 3 ప్లేసెస్ లో కూడా మున్సిపాలిటీలో కూడా టాస్ తో గెలిచి రేవంత్ రెడ్డి హవా చాటుకున్నారు.